విభజన జరిగి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఇంకా ఉద్యోగులకు సంబంధించి కొన్ని సంస్థల విభజనకు సంబంధించి ఎందుకు కొంత కన్ఫ్యూజన్ లో ఉందనే దానికి సంబంధించి మాట్లాడదాం. జీవన్ రెడ్డి గారు, కీలక అంశాలపై ఇరు రాష్ట్రాలు చెరోదారి తీసుకుంటున్నారా? ముఖ్యంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వమేమో స్థానికత ఆధారంగానే ఆర్గ్యుమెంట్ వినిపిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా ప్రాతిపదిక మిగతా నిష్పత్తి ఎలా జరిగింది 51:42 ఆ రకంగా జరగాలి. దాదాపు కీలకమైన ఉద్యోగులు 1200 మంది కోర్టులో ఉంది వ్యవహారం. మరి దానివల్ల ఎన్ని సంవత్సరాలు ఉంటే మీకు తెలియదు కాదు. మరి ఎట్లా దీనికి పరిష్కారం చేసుకోవాలి? ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు కూడా కొత్తగా ఏర్పడిన కవల రాష్ట్రాలు. మేము గతంలో చెప్పినాం అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసి ఉందామని చెప్పినాం. అట్లాంటి తరుణంలో ఇప్పుడు మేము ఒక మాట అంటూ వాళ్ళకు ఫైనల్గా కన్క్లూజన్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా. ఆస్తుల విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, విభజన విషయంలో కానీ, హైకోర్టు విషయంలో కానీ, దేని విషయంలో ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఖాళీగా కూర్చోండి అంటే కొంత గైడ్ లైన్స్ ఇచ్చేసారు కదా, చట్టం ద్వారా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చేసారు. మరి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని సెటిల్ చేసుకుంటే అయిపోతారు. కేంద్రం తప్పదనుకుంటే ఎలాగ ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు ప్రాజెక్టుల విషయంలో కానీ కేంద్ర ఇన్వాల్వ్మెంట్ ఎట్లాగా అవసరం. అనేక సమస్యలు ఇక్కడ ముడిపడినాయి. ఒకటి ఆస్తుల విషయంలో కొంత అయిపోయింది, అప్పుల విషయంలో కూడా అయిపోయింది, ఇప్పుడు ఈ ఉద్యోగాల విషయంలో మనకు ముడిపడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల మధ్య కూర్చోబెట్టి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి మేము భావిస్తాం. రైట్ నాయక్ గారు, మీ వర్షన్ ఏంటంటే షెడ్యూల్ 9-10 ప్రకారం ఆస్తి అప్పులతో పాటు ఉద్యోగులను కూడా విభజించాల్సిన అవసరం ఉంది. షిలాబిడే కమిటీ 61 సంస్థల విభజన పూర్తి చేశారు. ఇంకా దాదాపు 28 సంస్థల విభజన ఉండగానే కమిటీ రద్దయిపోయింది. మరి 50 సంస్థల విభజన ఎట్లాగా? ఈ ఉద్యోగులు ఎటు వెళ్ళాలి, ఎటు ఉండాలి? అందులో కీలకమైన డిప్యూటీ కలెక్టర్ల స్థాయి నుంచి అనేక మంది ఉద్యోగుల అంశం కోర్టు పరిధిలో ఉండిపోయింది. అంటే విభజనకు చట్టం 2 సంవత్సరాలు టైం పెట్టింది, దానికి ఒక కమిటీ వేసింది. ఆ 2 సంవత్సరాల లోపే దీన్ని పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. 2 రాష్ట్ర ప్రభుత్వాలు, 2 ముఖ్యమంత్రులు చొరవ తీసుకోకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం. చొరవ తీసుకొని కనుక కూర్చొని మాట్లాడుకుంటే ఫంక్షన్లు అప్పుడు కలుసుకుంటారు వాళ్ళు, ప్రజా సమస్యల మీద కలుసుకోరు. ప్రజా సమస్యల్ని ప్రొవోకేట్ చేసి అక్కడైనా రాజకీయ లబ్ధి పొందామని చూస్తాడు, ఇక్కడైనా రాజకీయ లబ్ధి ఉద్యోగుల సమస్య కాదు, ఉద్యోగుల విషయంలో చెప్పట్లేదు. అంటే మిగతా అంశాల్లో కూడా ఇప్పుడు నీటి సమస్య ఉన్నది, కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కరించే పద్ధతిలో పనిచేయరు. ఇవాళ నేను అంటున్నాను కదా, 2 చీఫ్ సెక్రటరీలు కనుక కూర్చొని మాట్లాడుకోగలిగితే ఉద్యోగుల విభజన జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రకటించింది, ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ మా ఎక్సెస్ కంటే కూడా మా ఉద్యోగులు మిగిలితే వాళ్ళని మేము సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఇక్కడికి తెచ్చుకుంటామని చెప్పి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పని జరగట్లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న నుంచి సాయంత్రం రివ్యూ మీటింగ్ లో ఉంటాడు ఆయన, కానీ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం ఒకసారి రివ్యూ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా 2 ముఖ్యమంత్రులు అనుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. లేకుంటే ఇది కోట్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడేటటువంటి సమస్య ఉంటుంది. కాబట్టి వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టాన్ని, ఉద్యోగులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించాలి. ఇది రేపు పరిపాలన మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది, తద్వారా ప్రజలకు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా ఈ డిస్కషన్ ద్వారా 2 ముఖ్యమంత్రులను కోరుతా ఉన్నాను, మీరు చొరవ తీసుకోండి, కూర్చోండి, సెక్రటరీలను అప్పచెప్పండి, కూర్చుంటే వెంటనే పరిష్కారం అవుతుంది. ఒక 10-15 రోజులు, 1 నెల రోజులు కష్టపడితే పరిష్కారం అయ్యే సమస్య. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు సుప్రీంకోర్టు దాకా పోయారు. తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు పోయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే ఇవాళ గాలిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉద్యోగులు. అదేవిధంగా ఆ తెలంగాణ ఉద్యోగులు సెక్రటరియట్ లో ధర్నాలు చేస్తున్నారు. మేము ఇక్కడ వాళ్ళ ఉండి అక్కడికి రాజధాని షిఫ్ట్ చేస్తే మేము పోయి విజయవాడలో ఎందుకు పనిచేయాలి, మాకు ఇక్కడే తీసుకోండి అని చెప్పి వాళ్ళ తెలంగాణ ఉద్యోగులు అది స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరికన్నా అంతే కదా. కాబట్టి ఆ పరిస్థితి నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా పనిచేస్తారండి, పిల్లలు ఇక్కడ ఉండి, ఫ్యామిలీ ఇక్కడ ఉండి, తెలంగాణ వాళ్ళ ఉండి రేపు ఏపీ రాజధాని కనుక తీసుకెళ్తే, ఒక కేసు మొన్న నా దృష్టికి వచ్చింది. ఆమె దాదాపు 2 years నుంచి తిరుగుతుందో లేడీ, కోదాడకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి. ఆయన ఆంధ్రాలో గతంలో కృష్ణా జిల్లాలో సెలెక్ట్ అయింది, నాన్ లోకల్ కింద. ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటే అసలు అధికారులు స్పందించినటువంటి పరిస్థితి. 6 months నుంచి సెక్రటరియట్కు తిరిగి అలసిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఉందమ్మా, తర్వాత చూద్దామమ్మా, ఇప్పుడు కాదమ్మా అని చెప్పి పద్ధతిలో ఆఫీసర్లే డైరెక్షన్ ఇస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడేదానికన్నా నిజానికి ప్రభుత్వాలే కదా ఇప్పుడు ఇంత డిస్ప్యూట్ ఉన్నప్పుడు సెటిల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు. మధ్యలో ఏదైనా వివాదాలు వస్తే కన్సర్న్ కమిటీస్ అంతకే లేనప్పుడు ఇప్పుడు కోర్టులకు వెళ్ళినప్పుడు దాన్ని ఎలా సెటిల్ చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ కలిపితే అవి ఇదవుతాయి. సాధారణంగా ఒక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది ఒక రాష్ట్ర విభజన జరిగిన ఎప్పుడైనా కూడా ఈ ప్రాసెస్ అనేది ఒక కొంత టైం బీయింగ్ నడుస్తుంటుంది. నడుస్తున్నప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యతుండి నిజంగా దాన్ని పీస్ఫుల్ గా సెటిల్ చేయాలనేటువంటి ఇది ఉంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ చేయాల్సింది. అది
అంతే తప్ప ఇదే పెద్ద పొలిటికల్ ఇష్యూగా దాన్ని కొట్లాట పెట్టేసుకునేటంత పరిస్థితి ఇరు ప్రభుత్వాలకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్టిమేట్ గా ఉద్యోగస్తులందరూ ప్రభుత్వ పరిపాలనా శాఖలకి బాధ్యత వహించి పరిపాలన సక్రమంగా జరిగేటానికి ఉపయోగపడే వనరులు కదా ఉద్యోగస్తులు. సో ఆ రకంగా వాళ్ళని డీల్ చేయాలి తప్ప ఇదే ప్రావోకేట్ చేసుకుంటే పెద్దగా ఉపయోగపడే విషయాలు కాదు. ఇది గవర్నమెంట్కి అంత మంచిది కూడా కాదు. సో అందుకని అయితే దీంట్లో కూడా ఒకవేళ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ల మధ్య సఖ్యత లేనప్పుడు ఖచ్చితంగా ఆ సెంట్రల్ గవర్నమెంట్ కమిటీస్ ఏవైతే వేశారో దాన్ని ఆ పని చేయమని సక్రమంగా దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేయించాలి. అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సరిగా లేదనేది మనకు అర్థమవుతోంది. కనుక ఈ ఇష్యూని వీళ్ళందరూ చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులు, కార్యదర్శులు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కమిటీస్ సీరియస్ గా సెటిల్. రేణుగారు, ఈ మధ్య స్థానిక సంస్థల గురించి చూసాం మనం. కేంద్రం యాక్సెప్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం పెట్టడం, చివరికి రాష్ట్రపతి సంతకం అవడంతో అది సద్దుమణిగింది అనుకుందాం. కానీ ఉద్యోగుల విభజన అవసరం మరి తెలియదు. అట్లా దీనికి తప్పదా? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుంటే తప్ప అది పూర్తి పరిస్థితి లేదా? అంటే మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం. అంటే ఎంత అన్యాయంగా విభజన జరిగిందనే దాంట్లో 50% మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కేమో 48% ఆస్తులు వచ్చాయి. అంటే ఆస్తుల పంపకం ఒక రకంగా, అప్పుల పంపకం ఒక రకంగా, విద్యుత్ పంపకం ఒక రకంగా, ఇవన్నీ చాలా అంబిగ్విటీ జరిగినటువంటి సందర్భంలో మనకి చట్టంలో కూడా కొన్ని అంశాల పట్ల పూర్తి క్లారిటీ లేదు. మనకు సెక్షన్ 9-10 కి సంబంధించి కూడా గతంలో మేము ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన దాంట్లో సుప్రీంకోర్టుకి వెళ్ళాము. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏదైతే షెడ్యూల్ 9-10 కి సంబంధించి ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో మాకు ఇవి రావటం మూలంగా సుమారు 25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు మాకు రావాల్సినటువంటిది ఉంది. దాని మీద క్లారిటీ వచ్చి విభజన జరిగితే మాకు అది ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి లోటు బడ్జెట్ కానీ, అక్కడ ఉన్నటువంటి సవాళ్లు, సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఆస్తుల పంపకం కూడా వెంటనే దీంట్లో కేంద్రం కూడా చొరవ తీసుకుని చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఉద్యోగ వరకు కూడా 89 సంస్థల్లో 61 సంస్థలకి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలినవి ఏదైతే సుమారు 1200 మంది ఎంప్లాయీస్ ఉన్నారో, శిలాబెడ్డి కమిటీ ఒక టర్మ్ కంప్లీట్ అయినప్పటికీ కూడా దానికి ఇరు చీఫ్ సెక్రటరీస్ కూర్చొని జనాభా ప్రాతిపదిక లేకపోతే స్థానిక ప్రాతిపదిక 2 రాష్ట్ర ప్రభుత్వాలు 2 స్టాండ్స్ తీసుకున్నప్పుడు ఎట్లా మరి దానికి అంటే ప్రతి దానికి కూడా అదే ఒక వయా మీడియా, ఒక రాజీ మార్గం అనేటువంటిది ఏదైనా చర్చల ద్వారా సాధ్యమవుతుంది. ఒకవేళ చర్చలు రాజకీయంగా కానప్పుడు మళ్ళీ కోర్టులోనే దీనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కోర్టులకు వెళ్తే అది చాలా టైం పట్టేటువంటి పరిస్థితి. ఈలోగా మనకి అడ్మినిస్ట్రేషన్ కూడా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి సానుకూలంగా ఇరు రాష్ట్రాలు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు తప్పకుండా సానుకూలంగా ముందుకు వస్తారు. మా యొక్క చీఫ్ సెక్రటరీ వారు, గవర్నమెంట్ అఫీషియల్ మెషినరీ కూడా ఏ విధంగా దీన్ని డీల్ చేయాలి అనేది, దీనికి న్యాయపరంగా కన్నా కూడా ఏ విషయమైనా చర్చల ద్వారా అయితే మనం సానుకూల దృక్పథంతో తొందరగా మనము సాధించుకొని ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం దీని మీద కథలకు వస్తుందేమో. ఒక సీరియస్ ఇష్యూని అడ్రస్ చేశాను కాబట్టి. రైట్, జీవన్ రెడ్డి గారు, తెరాస పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందా? నిన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంటే జరుగుతున్న ఫిరాయింపులు కానివ్వండి, పరిణామాలకు సంబంధించి కీలకమైన వ్యాఖ్య. ప్రజాస్వామ్యం అనేది ఎంత ముఖ్యమని తెలుసు, అపహాస్యం అవుతోందా నిజంగానే? అసలు ఈ పార్టీ ఫిరాయింపులకు కర్త కర్మక్రియ కాంగ్రెస్ పార్టీ. నాడు నేడు 2 సార్లు కుట్ర చేయడానికి కాంగ్రెస్ పార్టీ గతంలో తెలంగాణ ఉద్యమాన్ని అనగదొక్కడానికి పశువుల కొట్టాలో బర్లను గొర్రెలంగా ఉన్నట్టు కొన్నది 2007లో ఏ పార్టీ అండి? మా పార్టీ ఎమ్మెల్యేని 11 మందిని ఆ పార్టీలో చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదు, 11 మంది ఎమ్మెల్యేలు దాదాపుగా. మేమేమంటున్నామంటే అసలు ఈ ఫిరాయింపు తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడు వచ్చిందండి? 2 సంవత్సరాలు అయింది. ప్రజాస్వామ్యం పుట్టొచ్చి ఎప్పుడు పుట్టిందండి ప్రజాస్వామ్యం? మేము అపహాసం చేసేటట్టుండదా? అంటే వాళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? మేము అనేది ఏంటంటే చాలా స్పష్టంగా ఇది ఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్, అభివృద్ధిని చూసి ప్రజలు పంపుతా ఉన్నారు. మేము ఎక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, గతంలో కనీసం 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొనలేదు, అయినా మిమ్మల్ని మేము గెలిపించాం. కనీసం ఇప్పుడైనా బంగారు తెలంగాణ నిర్మాణంలో పాల్గొనండి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా, ఒకవైపు సాగునీరు, మరొక వైపు తాగునీరు, మరొక వైపు రోడ్లు, ఇటువైపు చెరువులు. అసలు గ్రామాలకు వెళ్తా ఉంటే ఎటువైపు చూసినా అభివృద్ధి పథకాలే, ఇంకా వేరే ఏం లేదు. లెఫ్ట్ చూస్తే పైప్ లైన్ నడుస్తూ ఉంది, రైట్ చూస్తూ ఉంటే చెరువులు తవ్విస్తూ ఉన్నాం, పూడి కదిస్తూ ఉన్నాం, రోడ్లు వేయిస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తులుంటే వారికి. కానీ టీఆర్ఎస్ గానీ లేకపోతే టీడీపీ గానీ చెప్పే మాటలు ఏంటంటే ప్రలోభాలకు చెప్పే నైతిక హక్కు ఎక్కడుందండి? పక్క రాష్ట్రంలో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు మింగి కూర్చున్నారు కదా వాళ్ళు కూడా. అంటే మేమేమంటున్నామంటే ఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్, అభివృద్ధిని చూసి ప్రజలు పంపిస్తా ఉన్నారు. మీరు చూడండి, ఒక్క పార్టీలే కాదుగా,
సాక్షాత్గా టీడీపీ పార్టీ విలీనం, వైకాపా విలీనం, ఇలా వైఎస్ఆర్సీపీ కూడా విలీనం అయిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరున్నారండి కాంగ్రెస్ లో? 8-9 మంది లీడర్ ఉన్నారు, సీనియర్ లీడర్ వాళ్ళు ఉంటారు. లేదు ప్రజాస్వామ్యం అన్నప్పుడు కొంతమంది 8-9 మంది ఉండాలి కదా. టీడీపీలో కాయన్నాడు, కాంగ్రెస్ లో 8-10. మేమంటే ఇవాళ ఈ రోజు మేము ఏమంటామంటే సార్, ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రజల నిర్ణయం, ఇది మా నిర్ణయం కాదు. మీరు చూడండి, గ్రామాల నుంచి తీసుకొచ్చి మరీ జాయిన్ అవుతారు. నిన్న ఏదైతే నల్గొండ జిల్లాలో చేస్తే మొత్తం జిల్లా కదిలి వచ్చిందండి. ఎంపీటీసీల నుంచి పడితే ఎంపీల వరకు వచ్చేసి పార్టీలో జాయిన్ అయిపోయినారు. మేమేమంటామంటే ఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్, ఆపరేషన్ ఫర్ ద ఆకర్స్ కానే కాదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సుభిక్షమైన పాలన, ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే కాబట్టి వస్తా ఉన్నారు. ఎటు చూసినా, లెఫ్ట్ చూసినా, రైట్ చూసినా, ఫ్రంట్ ఆర్ బ్యాక్, ఈస్ట్ ఆర్ వెస్ట్, మొత్తం అంతా అభివృద్ధి అని చెప్తున్నారు జగన్ రెడ్డి గారు. సో ప్రజలు పంపిస్తేనే ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు అని. ఇక్కడ మనం ముఖ్యంగా ఒక విషయం గమనించాలండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి శాసనసభలో సమావేశంలో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా, 29వ రాష్ట్రం, దేశానికి ఒక రోల్ మోడల్గా ఉండేటటువంటి పద్ధతుల్లో దీన్ని ఒక ప్రజాస్వామ్యయుతంగా మనం నడిపిద్దాం అనేటటువంటి మాటను తాను చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మేడం సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద చాలా ఆరోపణలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు వచ్చినాయి, చాలా కష్టాలు వచ్చినాయి. అన్ని భరించి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాంప్రదాయాలని కాకుండా కొత్త సాంప్రదాయాలని ఈ దేశానికి రోడ్ మోడల్గా తీసుకొస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ ఇలా జరుగుతున్నది ఏంది? గ్రామ వార్డు మెంబర్ నుంచి ప్రజా మద్దతు ఎంతనన్నా ఉండొచ్చు కావచ్చు కాక మనకు, కానీ ఇక్కడ రాజ్యాంగం ఉన్నది, కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారమే ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా పరిపాలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసేటప్పుడు, రాజ్యాంగాన్ని భారతదేశానికి ప్రవేశపెట్టేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు. ఆ మాటను ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఆయన ఏమన్నాడంటే, ఈ రాజ్యాంగాన్ని ఇస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో పాలక పక్షం ఎంత ఇంపార్టెంటో, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా అంత బలంగా ఉంటే తప్ప ప్రజాస్వామ్యం ఫెడరిల్లగలుగుతుంది అనేటటువంటి మాటను తాను చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏం జరుగుతుంది? ప్రతిపక్షమే ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆపోజిషన్ పార్టీ లీడర్ అనేది వాళ్ళ పార్టీలో తిరుగుబాటు జరుగుతుందనే భయంలో ఉంది. ఇవాళ హరీష్ రావు రూపంలో పెద్ద ఎత్తున గతంలో జరిగినట్టు తెలుగుదేశంలో ఇక్కడ తిరుగుబాటు జరుగుతుందనే భయం నుంచే ఇవాళ ప్రతిపక్ష ఎమ్మెల్యేని కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీల దాకా కొనే ప్రయత్నం చేస్తున్నారు. కాంట్రాక్ట్ పని చేసేటటువంటి వాళ్ళకి బిల్లులు ఇవ్వట్లేదు. ఇవాళ ప్రజలకేమో ఇంకో పథకం బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఎంత కంపు అవినీతి కంపు కొడుతుందో, అదే విధంగా ఈ కాకతీయ మిషన్ కాకతీయలో ఎంత అవినీతి కంపు కొడుతుందో, ల్యాండ్ అక్విజిషన్ మీద పార్టీకి ఒక పార్టీ నాయకులకు ఒక్కొక్కరికి ఒక రేటు. పాలమూరు మనం పోతే, పాలమూరుకు పోతే, నార్లాపూర్కు పోతే కాంగ్రెస్ వాళ్ళకి 3 లక్షలు, మీ టీఆర్ఎస్ వాళ్ళకి ఇవన్నీ బయటికి వస్తాయి. మీరు అనుకుంటున్నారేందో, మీరు చెప్పొచ్చు ప్రజాస్వామ్యాన్ని నడువున రాజ్యాంగం ప్రకారం చట్టం అంటే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్. నేను అడుగుతా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం మారిందా, చట్టం మారిందా, సుప్రీంకోర్టు మారిందా, హైకోర్టు మారిందా, హైకోర్టు జ్యూరిడిక్షన్ మారిందా? గతంలో 2007లో మీరు ఏ విధంగా అయితే ఫిరాయింపులు చేసి రండి, రాజ్యాంగం ఏమైనా మారిందా అండి? మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి ఒక మాట చెప్పారు నాయకులు జాయిన్ సందర్భంలో, ఒక నీతి మేము పెట్టుకున్నాం. నీతి ఏంటంటే రాజకీయ పునరేకీకరణ, తెలంగాణ బలపడాలి, టీఆర్ఎస్ కంచు కవచం లాంటిది కాబట్టి వచ్చే వాళ్ళందరూ వస్తూనే ఉంటారు, వస్తూనే ఉన్నారు, జాయిన్ అవుతున్నారు. మేము ఇంకోటి ఇప్పుడు ఒకవేళ సరే ఇప్పుడు వారు చెప్పినట్టు ప్రజా వ్యతిరేకత ఉంటే, అవినీతి ఉంటే, పనులు సరిగా లేకపోతే, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఉంటే, మా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే, వరుస పెట్టి 8 నెలల డిపాజిట్ దక్కకుండా ఎందుకు ఓడిపోతున్నారండి? మొత్తం విజయాలు ఒక నిమిషం బలనాయక్ గారు ప్లీజ్ రైట్, మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను నేను. మన జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రజలే ఒకవేళ టీఆర్ఎస్ లో ప్రతిపక్షాలు వద్దనుకుని అందరినీ నాయకులు కలిపేస్తున్నారని మీరు చెప్తున్నారు కనుక, ఇప్పుడు జాయిన్ చేసుకున్న మొత్తం ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా మీరు తక్షణం ఎన్నికలు నిర్వహించండి. అది మీ బాధ్యత. ఎందుకు? నిజంగా చట్టాన్ని గౌరవించేవాళ్ళు, రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్ళు మీరు చాలా పెద్ద ప్రజలే కోరుకుంటున్నారని నమ్మకం కలిగిన ప్రజలే కలిపేస్తున్నారనే నమ్మకం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తక్షణం వాళ్ళు ఎప్పుడు ఇట్లాగే టిఆర్ఎస్ నుంచి అలాగే టీడీపీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలని
సురేష్ రెడ్డి గారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఎప్పుడు నిర్ణయం కోల్డ్ తీసుకున్నారు కూడా స్టోరేజ్ లోనే చెప్పండి. ఉన్నాయి. 5 సంవత్సరాలు అది ఒకటి రేణుక గారు చెప్పింది వాస్తవం. 4.5 సంవత్సరాలు అయిందండి ఏదైనా సరే పెండింగ్ తెలంగాణకు పెట్టారు. వచ్చేప్పటికి ఇప్పుడు ఈ విషయంలో టిఆర్ఎస్ విధానాలని తెలుగుదేశం బలపరచడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రెండు అధికార పార్టీలు రెండు పనులు అవే చేస్తున్నాయి. కనుక మేము కోరుతున్నది చాలా స్పష్టంగా ఒక మాట, పార్టీలు ఎవరైనా నాయకులు మారితే నేను తప్పు పట్టను, ఎందుకంటే వాళ్ళ ఇష్టం అది. కానీ ఒక చట్టము రాజ్యాంగం యాంటీ డిఫెక్షన్ చేయకపోతే మీరెందుకంటే టెరాసన్ రద్దు చేస్తే కాంగ్రెస్ పాలన ఇవ్వండి. కాంగ్రెస్ పాలన ఇవ్వు. కాంగ్రెస్ మీ నాయకులు గతంలో కాంగ్రెస్ చేసింది గతంలో చట్టం లేదా? స్పీకర్ గారు లేరా? సురేష్ రెడ్డికి అప్పుడు మీరు పాటించరా రాజ్యాంగాన్ని? ఎన్నికల విషయానికి వస్తుండు. ఇప్పుడు జైన్ ఒక్క రిషి గారు, ఇప్పుడు జైన్ అయిన వాళ్ళంతా కొత్తగా ఎన్నికలు పెట్టండి అంటారు. నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికలలో ఏమైందని మీ పార్టీ గతి లేకుండా పోయారు, డిపాజిట్ దక్కలేవు, కాంగ్రెస్ పార్టీకు టీడీపీకి మిగతా పార్టీలకు ఎన్నికల ఖర్చు మిగల్చడానికి టీఆర్ఎస్ ఎన్నికలు పెట్టట్లేదు. రిజల్ట్ మీద ఏమంటారు? ఇప్పుడు కొత్తగా ఎన్నికలు 30 మంది పెట్టాలా, ఎన్నికలకు వెళ్ళాలంటారు. ఎన్నికలు పెట్టిన ఎన్నికలు ఏమైందండి? మెదక్ నుంచి పడితే నారాయణగఢ్ వరకు, ఖమ్మం నుంచి పడితే పాలేరు వరకు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు మీకు డిపాజిట్ దక్కలేవు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు అంతిమం. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇది ఎక్కడ మొదలైంది? ఇది మొట్టమొదటి ఎక్కడ ఇక్కడ మొట్టమొదటి పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టింది ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ కదా. అప్పుడు పివి నరసింహారావు టైంలో కానీ, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ టైంలో మైనార్టీగా ఉన్నప్పుడు మన ఏపీ నుంచి 2 ఎంపీస్ ని రాజశేఖర రెడ్డి గారు కదా మాట్లాడి చేయించింది. అయితే ఇవాళ అది కాదు, మనం అనుకున్నట్లుగా నిజంగా సమూలంగా మార్పులు రావాలంటే తెలుగుదేశం పార్టీ దీనికి ముందుంటుంది. తప్పకుండా గతంలో చేసి ఇప్పుడు అలా కాకుండా దానికి చట్ట సవరణ తీసుకొస్తానికి మేమైతే ముందరుంటాం. ఇక్కడ తెలంగాణకి వచ్చిన పరిస్థితి, ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం గానీ, పరిస్థితులు గానీ పూర్తిగా అది డిఫరెంట్. మనం ఇక్కడికి అక్కడికి కంపేర్ చేసేటువంటి పరిస్థితి లేదు. చిన్న పాయింట్ ఏంటంటే ఇవాళ అధికార పార్టీలు చెప్తున్న అభివృద్ధి సంక్షేమం అనేది కాకుండా పూర్తిగా సైడ్ లైన్ పడుతుంది. ఏంటంటే కాంట్రాక్టుల కోసమో, లేకపోతే 20-30 కోట్ల డబ్బుల కోసమో, లేకపోతే డబ్బులు లొంగని వాడి ప్రలోభాలకి భయపెట్టో, ఇట్లా ఇవి ఎక్కువ వినిపిస్తుంది. వైఎస్ఆర్ పార్టీని విలీనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అయినా మాట్లాడారా? లేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా సరే దాన్ని ఖండించినటువంటి సందర్భాలు ఉన్నాయా? వాళ్ళు కొన్ని పార్టీలు అలా అండర్స్టాండింగ్ తో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి కర్నూలుకి వెళ్తారు, అక్కడ దీక్ష చేస్తారు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా. ఇక్కడికి వచ్చేప్పటికి ఆ ప్రాజెక్టులకే ఇక్కడ వాళ్ళ ఎంపీలకు కాంట్రాక్టులు ఇప్పిస్తారు. ఇక్కడ ఇవాళ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకు ఎంపీని చేసుకున్నప్పుడు గానీ, ఇక్కడ అసెంబ్లీలో పార్టీని విలీనం చేసినప్పుడు గానీ ఒక్క మాట అయినా అదే సాక్షి పేపర్ లో ఒక వార్త అయినా రాసినటువంటి సందర్భం, అది కూడా పొగుడుతూ రాసినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ బంగారు తెలంగాణ కాదు, ఇది మాత్రం బాధిత తెలంగాణ. ఇక్కడ ఒక కుటుంబానికి ప్రజలు వాళ్ళ మిషన్ కాకతీయ కాదు, కమిషన్ కాకతీయ అని ప్రజలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ మాకు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేప్పటికి అక్కడ మేము పొలిటికల్ ల్యాండ్స్కేప్ ని మార్చాలనేటువంటి ఉద్దేశంతో సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఇక్కడ మల్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు మొట్టమొదట చెరువుల్ని మిషన్ కమిషన్ అనే పదం ఒక ప్రాసలాగా వాడుతూ పొరపాటు మంత్రి కూడా ఒక దశలో సందర్భంలో మాట్లాడారు. తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఈ అంశం మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు నమస్కారం అండి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మీరంటారు. ఒక రాజకీయ పునరేకీకరణ కోసం ఒక బృహత్తర కార్యక్రమం జరుగుతోందని అధికార పార్టీ అంటుంది. చెప్పండి మీ స్పందన. అంటే ఇప్పుడు పునరేకీకరణ అనేదో, లేకపోతే పునరావాసం అనేదో, లేకపోతే రకరకాల అంశాలు ఆయా ప్రాంతాలను బట్టి ఉంటది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ఒక రకమైన పరిస్థితులు, తెలంగాణలో ఉన్నది ఇంకొక రకమైన పరిస్థితులు. ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నదని మనందరం గమనిస్తున్నాము. ఈ తెలంగాణలో జరుగుతున్న అంశంలో వారు కొత్తగా వచ్చిన రాష్ట్రము 28 రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలి, మనల్ని చూసి మిగతా నాయకులు నేర్చుకోవాలి, మిగతా రాష్ట్రాలు నేర్చుకోవాలని మొదటి నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్తున్నారు. మరి నేర్చుకోవడం అంటే ఏంది?
ఇతర పార్టీల వాళ్ళను అక్రమ కేసులు పెట్టి పేపర్లలో రాయించి టీవీలలో స్క్రోలింగులు పెట్టి చేసి రకరకాల ఒత్తిడులు తీసుకొచ్చి లేకపోతే కాంట్రాక్టులు ఇచ్చి టెండర్లు ఇచ్చి ఆయా ఎంపీలను ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడాన్ని మిగతా 28 రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలన్నా అంటే మొత్తం కాదు రేవంత్ రెడ్డి గారు మొత్తం వెళ్ళిన వాళ్ళందరూ అదే లిస్ట్ లోనా, మీరు అన్న లిస్ట్ లోనే ఉన్నారా? పార్టీ అధికార పార్టీలకు వెళ్ళిన వాళ్ళంతా నేనేమంటున్నా అంటే వెళ్ళిన వాళ్ళందరి పేర్లు లిస్టు రాయండి, వాళ్ళకి కానీ వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళ అల్లుళ్ళకి కానీ ఉన్న కంపెనీల పేర్లు రాయండి. తెలంగాణలో పిలిచిన కాంట్రాక్ట్ ఎవరికెవరికి పనులు వచ్చినాయో ఒక్కసారి మీరు పరిశీలించండి. ఎవరెవరి మీద కేసులు, ఇప్పుడు మాగంటి గోపిని రేపే అరెస్ట్ చేస్తున్నారు, అయిపోయింది, ఏసీబోళ్ళు వచ్చిండ్రు, పక్కపోతుండ్రు అని బ్యానర్ ఐటమ్లు పత్రికలలో వచ్చినాయి. మాగంటి గోపి టిఆర్ఎస్ లో చేరిన తర్వాత ఒక్క రోజైనా ఒక్క పేపర్ వాళ్ళైనా మాగంటి గోపిని అరెస్ట్ చేయబోతున్నారని ఏమైనా రాసిందా? ఈ రోజు వరకు ఎందుకు ఏసీబీ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ మాగంటి గోపి గారిని ఎందుకు పిలవలేదు? గతంలో మాగంటి గోపి గారిని పదే పదే ఏసీబీ ఆఫీస్ కు పిలిపించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కండువా కప్పుకున్న తర్వాత ఒక్కసారైనా మాగంటి గోపి గారిని ఏసీబీ కు పిలవడం కానీ పత్రికలలో రాయడం కానీ జరిగిందని ఒకసారి చెప్పండి రిషి గారు. జరుగుతున్న వాటిని మీరు తీసుకోండి, పరిణామాలను అన్నింటిని కూడా క్రోడీకరించండి. క్రోడీకరించిన తర్వాత ఏమి జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇలాంటి వ్యవస్థ అవసరమా లేదా అనేది చర్చించాల్సిన అవసరం. మరి ప్రజలే డిసైడ్ చేయాలి, ఎందుకంటే ఇది ఒక కొత్త రాజకీయ నీతి అని ముఖ్యమంత్రి చెప్పారు, మీరు విమర్శలు చేస్తున్నారు, మరి ప్రజలే డిసైడ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక్క నిమిషం సార్, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది కొత్త రాష్ట్రం అంటున్నారు. వాళ్ళ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, అది కూడా కొత్త రాష్ట్రమే కదా. మరి ఆ రాష్ట్రంలో మా జరుగుతున్నటువంటి 19 మంది ఎమ్మెల్యేలు నిన్నగాక మొన్న పార్టీ ఫిరాయింపులే కదా, అవి కూడా 20కి చేరుకున్నారు కదా. అంటే టీడీపీ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు ఉందని చాలా స్పష్టంగా ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రం కూడా కొత్త రాష్ట్రమే, ఆ రాష్ట్రంలో కూడా 20 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేర్చుకున్నారు, ఆ పార్టీ అక్కడ కూడా ఎంపీలను కూడా చేర్చుకున్నారు. గతంలో ఎవరైనా పార్టీ ఫిరాయింపులు జరిగితే వాళ్ళ ఆ పార్టీల్లోంచి అసంతృప్తులుండో ఇష్టం లేకో వెళ్ళినటువంటి పరిస్థితులు బోల్డ్ ఉన్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న ఫిరాయింపుల్లో ప్రధానమైనది ఏంటంటే అధికార పార్టీ ప్రతిపక్షాలను నిర్మూలించాలనేటువంటి ఎత్తుగడతో సాగుతున్న పెద్ద రాజకీయ తెలుగుదేశం పార్టీ మొత్తం ఆల్మోస్ట్ మా రేవంత్ రెడ్డి గారు తప్ప మిగతా అంతా పార్టీ అంతా జైన్ అయిపోయింది ఆల్రెడీ. రేవంత్ రెడ్డి గారు బూత్ బూత్ కి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు మీకు మీరు అవునా తెలుగుదేశం పార్టీ విలీనం ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి బర్త్డే ఇవాళ ఎన్టీవీ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షల వరకు హ్యాపీ బర్త్డే టు కొల్లు రవీంద్ర గారు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.